హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి. ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. వీడియోస్ బాగుంటున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాన్ పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఎప్పుడు మీకు కంటబడినా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాన్ పాయింట్స్ వదిలేయండి. ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు మీ అనేది చూద్దామండి. ఫస్ట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది చూద్దాము. మీ పేరు అనుకోండి, 3 times కానీ 5 times కానీ. రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మీరు మార్చుకొని ఒక స్ట్రాంగ్ వేలో వెళ్తున్నారు. మనం సంతోషంగా ఉండాలండి. ఫస్ట్ మనం సంతోషంగా ఉన్న తర్వాత ఎదుటి పర్సన్ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో మన లైఫ్ కరెక్ట్ వేలో తీసుకెళ్ళడానికి మనం దారి వేసుకుంటున్నట్టు అర్థం అన్నమాట. చూపించండి యూనివర్స్, మా వ్యూవర్స్ వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్. మీరు గత జ్ఞాపకాలు, గత రిలేషన్షిప్లో ఆ బంధాన్ని తలుచుకోవటం, చిన్నతనంలో మీరు వారిని ప్రేమించిన ఆ చిన్నతనపు ప్రేమ గురించి ఆలోచన చేస్తున్నారండి. గతాన్ని బాగా తలుచుకుంటున్నారు మీరు. ముఖ్యంగా మీరు వారితో ఉన్న స్వీట్ మెమరీస్ని బాగా తలుచుకుంటున్నారు. ఎమోషనల్గా కూడా పాస్ట్లో ఎలా ఉన్నారు అవి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మరలా ఆ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నారండి. ఆ పాత రోజులు మరలా రావాలి అని కోరుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ రీకనెక్ట్ కావాలి. మీకు స్ట్రాంగ్ డిజైర్ కూడా ఉందండి వారి పట్ల, మీ పర్సన్ పట్ల. అలా ఉందండి.
జస్టిస్. న్యాయం, సత్యం, నిర్ణయాలు తీసుకోవటం, ఇదంతా కార్మిక్ బ్యాలెన్స్ అండి. మీరు ఇప్పుడు ఒక స్థితిలో ఉన్నారు. మీ జీవితంలో నిజమైనది ఏమిటి అనేది తెలుసుకోగలిగారనమాట. మీ రిలేషన్షిప్లో కూడా ఎవరు నిజాయితీగా ఉన్నారో తెలుసుకోవడానికి ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నారు. మీరు నిజాయితీగా ఉన్నారా, మీ పర్సన్ నిజాయితీగా ఉన్నారా, ఈ విధంగా బేరీజ్ వేసుకొని చూసుకుంటున్నారండి. అంటే మెంటల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అలా వేసుకున్నప్పుడు మీకు ఒక మెంటల్ క్లారిటీ వస్తుంది. మీరు వారికి సరైన వ్యక్తేనా, మీరు వారితో నిజాయితీగా ఉన్నారా లేదా అన్న ఆలోచనలు కూడా మీరు చేసుకుంటున్నారన్నమాట. మీ మనసులోని కోరికలను నిజం చేసుకునే శక్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్సు మీ చేతుల్లో ఉందని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. అంటే కొత్త ఆరంభానికి సిద్ధమవుతున్నారండి. మీరు యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. మీరే మీ బంధాన్ని నిలబెట్టుకోగలరు అని అనుకుంటున్నారు. ఆలోచన కూడా చేస్తున్నారన్నమాట. అది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మిమ్మల్ని మీరే మార్చుకొని మీ రిలేషన్షిప్ని మీరే స్ట్రాంగ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. డెవిల్. మీరు వారితో అటాచ్మెంటు, వారితో కలిగిన భయాలు, ఎక్కువ ఆలోచించడం, కొన్ని విషయాల్లో కంట్రోల్ ఇష్యూస్ వారి దగ్గర ఉన్నట్లు చెప్తున్నాయండి. అంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే గతంలో జరిగినాయో ఆ ఫీలింగ్స్ మిమ్మల్ని ఇంకా భయపెడుతున్నాయి. కానీ వారి పట్ల టెంప్టేషన్ ఉంది. వారు చేసిన పనులకి గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఇంటర్నల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. మీరు తన్ని మరవలేకపోతున్నారు. కానీ మీ డిజైర్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. రెండు విధాలా మీరు ఇబ్బంది పడుతున్నారన్నమాట. ఎమోషనల్ మెచ్యూరిటీ వచ్చిందండి. ఇప్పుడు మీరు చాలా కేరింగ్ పర్సను, డీప్ లవ్లో ఉండే పర్సను. మీరు అంటే ఎదుటి మనిషిని నమ్మేస్తారు ఈజీగా. అలాంటి పర్సన్ అనమాట మీరు. అందరూ మంచివారే, అందరూ మనవారే అనుకునే పర్సన్ అనమాట మీరు. మీ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం. మీరే మీ వ్యక్తికి ఎమోషనల్ హీలింగ్ చేయగల పర్సన్ అనమాట. మీరు మాట్లాడే విధానం, మీరు బిహేవ్ చేసే విధానం మీ పర్సన్కి చాలా ఇష్టం అవుతుందన్నమాట. మీరు మీ మనసుని ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఏ విధంగా మారాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనేది మీరు తెలుసుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో మీరు చాలా కేరింగ్ పర్సన్, చాలా లవ్ స్ప్రెడ్ చేసే పర్సన్, లవ్ ఎనర్జీ ఎక్కువ ఇస్తారన్నమాట. వారు దూరమైన మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. దానికే ఆ విషయం మీరు బిహేవ్ చేసే విధానం, మీరు ఇచ్చే విధానం, మీరు కేర్ చేసే విధానం,
వల్ల వారు ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారన్నమాట. 6 ఆఫ్ పెంటికల్స్. మీరు వారు ఎంత ఇచ్చారు, ఎంత పొందుతున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తున్నారన్నమాట. మీరు గత రిలేషన్షిప్లో వారు ఏ విధంగా బిహేవ్ చేశారు అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. బ్యాలెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారన్నమాట. మీ రిలేషన్షిప్లో మీరు ఇచ్చిన ప్రేమకు తగిన స్పందన అవతల పర్సన్ మీకు ఇవ్వగలరా అనే ఆలోచన కూడా మీకు వస్తుంది. ఓవరాల్గా మనకి మీరు మీ ఇన్నర్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఎమోషనల్గా క్లారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారండి. గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు, నిజం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు, కొత్త ఆరంభానికి సిద్ధమవుతున్నారు. కానీ కొన్ని అటాచ్మెంట్స్తో చిక్కుకొని బాధపడుతున్నారు. చివరికి హృదయపూర్వకంగా మళ్ళీ ఈ బంధం కలవాలి, మీరు హీల్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. ఈ 2 కార్డుల వల్ల అలా తెలుపుతుందన్నమాట మనకి టారో కార్డ్స్. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మీరు వారిని మర్చిపోలేకపోతున్నారు. మీ పర్సన్ గుర్తుకు వస్తే మనసు అక్కడితో ఆగిపోతుంది. గతం గుర్తుకొస్తే, మీరు పడిన స్ట్రగుల్స్ ఇవన్నీ గుర్తుకొస్తే స్ట్రక్ అయిపోతున్నారు. నేను సరైన నిర్ణయం తీసుకున్నానా, నేను ఇలా డివైడ్ అయ్యి వచ్చేసాను అని ఆలోచిస్తున్నారు. ఎక్కడో మీకు ఇంకా నమ్మకం ఉందండి మీ రిలేషన్ పట్ల. ఆ రిలేషన్ కరెక్ట్ అవుతుంది, నా పర్సన్ నా దగ్గరకు వస్తారు, నాకు ఒకరోజు న్యాయం జరుగుతుంది, మేమిద్దరం కలుస్తాము అని మీరు ఆలోచిస్తున్నారు. ఇంకా మీరు చాలా లోతుగా వారిని ప్రేమిస్తున్నారు, వారు కూడా మిమ్మల్ని అలానే ప్రేమిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. ఇది కార్మిక్ బ్యాలెన్స్లో ఉంది, అందువల్ల ఈ స్ట్రగుల్స్ వచ్చినాయి, మెంటల్ స్ట్రగుల్స్ అనుకుంటున్నారు. మీలో ఆ ప్రేమ ఇంకా తగ్గలేదండి, కానీ డిస్టెన్స్ ఉంది. మీరు ఇప్పుడు ఒక మధ్య దశలో ఉన్నారన్నమాట. పాస్ట్తో పోరాడుతూ ఫ్యూచర్ కోసం సిద్ధమవుతున్నారు. మీ బంధం కార్మిక్ అనుకుంటున్నారు, మీ ప్రేమ రియల్ అనుకుంటున్నారు. ఇలా ఉన్నాయండి. అదే కెరీర్ వైజ్ అయితే మీరేం ఆలోచిస్తున్నారంటే, గత తప్పిదాల నుంచి మీ కెరీర్లో ఏవైతే జరిగినాయో సమస్యలు, వాటి నుంచి పాఠాలు నేర్చుకొని కొత్త మార్గం వైపు ప్రయత్నం చేస్తున్నారన్నమాట. జస్టిస్, న్యాయమైన మార్గంలో నిర్ణయాలు తీసుకొని దశలో ఉన్నారు మీరు. స్లోగా పాజిటివ్గా వస్తుంది కెరీర్లో అని మీరు అనుకుంటున్నారు. స్లోగా ఉన్న పాజిటివ్గా ముందుకెళ్తుంది అని మీరు ఫీల్ అవుతున్నారు. మెజిషియన్ కార్డ్ ఏం చెప్తుందంటే, మీరు కొత్త అవకాశాల కోసం సృజనాత్మక మార్గాలు మీ కొరకు వస్తున్నాయని చెప్పి చెప్తున్నాయండి. కెరీర్ వైజు మీరు కొంత స్ట్రెస్గా ఉన్న, కొంత ప్రెషర్ అనుభవిస్తున్నారు ఈ కెరీర్లో. కొన్ని భయాలు ఉన్నాయి కెరీర్పై. ఫెయిల్ అవుతుందేమో అన్న భయం ఉంది.
ఆ, ఆ, ఏం స్ట్రగుల్స్ వస్తాయి అన్న భయం, వాటిని అవి వచ్చినప్పుడు మీరు చాలా బాధపడుతున్నారన్నమాట. కెరీర్ సాఫ్ట్గా ముందుకెళ్ళాలని ఫీల్ అవుతున్నారు. కానీ మీరు ఆ భయాలను వదులుకుంటే మీ కెరీర్ కూడా ముందుకు వెళ్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి. క్రియేటివ్గా ఆలోచిస్తూ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. అలా చేసుకున్నట్లయితే మీ కెరియరు మంచిగా పాజిటివ్గా వెళ్తుంది అని చెప్తున్నారు. మీకు ఫైనాన్షియల్గా కూడా న్యూ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. మీకు సహాయం అందుతుంది, లేదా ఎవరి ద్వారా గైడెన్స్ వస్తుంది మీకు. అలా మీరు ఎదుగుతారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. మీరు మీ లైఫ్ డైరెక్షన్ని సరి చేసుకుంటున్నారండి. జస్టిస్, మెజిషియన్ ఇవి వచ్చినాయి అంటే ఇది మీలో కొత్త ఆరంభం స్టార్ట్ అవుతుంది. ఆరంభిస్తున్నారు కొత్తగా. మీ సెల్ఫ్ మేడ్ సక్సెస్ చూస్తున్నారు. ఇది కార్మిక్లో ఒక రివార్డ్ లాగా ఉంటుందండి. రివార్డ్ లాగా అనిపిస్తుంది. మీరు మీ మార్గాన్ని మార్చారు. విజయానికి వెళ్ళే దశలో ఇప్పుడు సిద్ధమవుతున్నారన్నమాట. మీరు గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తుకు సిద్ధమవుతున్నారండి. భవిష్యత్తు మార్గాన్ని సక్సెస్ చేసుకోవడానికి మీరు రెడీ అవుతున్నారు. ఇదండి మీరు ఆలోచించే విధానము. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ కార్డ్స్ ద్వారా చూద్దాము. ఏదైనా రిలేషన్షిప్లో అండర్స్టాండింగ్ ఉండాలండి. ఇద్దరికి ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరు తప్పు చేసినా ఎదుటివారు దాన్ని సమర్థించుకునే స్థితిలో ఉండాలి. అంటే సమర్థించారు కదా అని పదే పదే చేయకూడదు. ఒకసారి తప్పు జరిగింది, అది ఎందుకు జరిగింది ఏంటి విశ్లేషించుకొని అది మరలా రిపీట్ కాకుండా ఉన్నట్లయితే మీ రిలేషన్షిప్ మంచిగా ఉంటుందండి. ఒక బ్రదర్ రాశారు, వారి పర్సన్ ఫోన్ చేశారని. చాలా సంతోషంగా ఉందండి. మీ రిలేషన్ మంచిగా కలిసి మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తన నుంచి మీకు కాల్ వచ్చిందంటే మీరు కూడా పాజిటివ్గా మీరు ఏం చేయాలి ఏంటి అనేది మీరు కూడా ఆలోచించుకోండి. తను ఫోన్ చేశారు కదా మనం బెట్టుగా ఉందామని అనుకోకుండా ఇద్దరి వైపు ఉంటే, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే మీకు మీ రిలేషన్షిప్ ఎటువంటి స్ట్రగుల్స్ రాకుండా ముందుకు వెళ్తుందండి. ఇద్దరు చర్చించుకొని నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మీ లైఫ్ బాగుంటుంది, మీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది. స్ట్రగుల్స్ రావు అన్నమాట. మెయిన్గా ఎప్పుడు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మిస్టేక్సే ఫ్యామిలీస్ డివైడ్ అయిపోతున్నాయండి ఇప్పుడు రోజుల్లో. ఎప్పుడైతే భార్యాభర్త స్ట్రగుల్స్ థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారో ఇక రిలేషన్ దూరం జరుగుతూనే ఉంటుంది కానీ దగ్గరికి రాదు. అది జరగకుండా చూసుకోండి. ఇద్దరు సంతోషంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరికి ఏదైతే ఇష్టమో దాన్ని సెకండ్ పర్సన్ దానికి అనుగుణంగా ఉండటం, ఇలా చేసుకుంటే సమస్యలు రావండి. ఎప్పుడు ఎదుటి పర్సన్ బ్లేమ్ చేయకూడదు. ఓకే, ఏదైనా మిస్టేక్స్ జరిగితే ఇది దీనివల్ల మిస్టేక్స్ జరిగింది, ఇక రిపీట్ కాకూడదని అనుకోండి.
మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి, లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి అమ్మా. జలుబు చేసి దగ్గు వస్తుందండి. రీడింగ్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నట్టుంది, కానీ రీడింగ్ ఎదురు చూస్తారు మీరు అని చెప్పి చేస్తున్నానండి. ఎంప్రెస్, Four of Pentacles, Six of Pentacles, King of Cups, Nine of Wands, the Star. కార్డ్ ఏం చెప్తున్నారంటే ప్రేమ, పరిపక్వత మరియు ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, కేర్ ఎక్కువగా ఉంది. మీ వ్యక్తి చాలా కేర్గా ఉంటారండి మీ పట్ల, భావోద్వేగంగా ప్రేమను చూపించడంలో పెద్ద హృదయంతో ఉంటారు మీ పర్సన్. మీ పర్సన్ తన నిజమైన ప్రేమ మీకు అందిస్తున్నారు అని చెప్పి చూపిస్తుంది అన్నమాట. వారు మీ పట్ల ఒక మదర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మిమ్మల్ని భావిస్తారన్నమాట. మీరు చూపించే ఆ ప్రేమ వారికి వారి అమ్మ ఎలా చూపిస్తుందో ఆ విధంగా అనిపిస్తుంది తనకి. మీ కేరు, మీ ప్రొటెక్షను, మీ ఆత్మీయత వారిని మైమర్పిస్తుంది అన్నమాట. మీ పర్సన్ లేట్ నైట్ ఏమనుకుంటున్నారంటే మీరు లేకుండా తన హృదయం ఖాళీగా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. మీరు ఎంత కేర్ చేస్తారో చెప్పలేకపోయారంట మీకు. వారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అంటే మీరు అంత ఆప్యాయతని, అంత ప్రేమని, మీరు తల్లిని మరిపించే ప్రేమని ఇచ్చారు. మీరు చూపించే ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు. అలాంటి ప్రేమను మీరు అందించారు అని చెప్పి చెప్తున్నారండి. వారు ఆ విధంగా అనుకున్నారు. వారు ఎప్పుడు మిమ్మల్ని మీకు వ్యక్తపరచలా, కానీ వారి మనసులో ఇలాంటి భావనలు ఉన్నాయి. ఫోర్ ఆఫ్ పెంటికల్స్, ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి మీ పట్ల. మీరు తన ప్రాపర్టీ అని అనుకోవటం, మీరెక్కడ తనకి దూరం అవుతారన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది. పొసెసివ్ నేచర్ ఎక్కువ ఉందండి. మీ వ్యక్తి తన భావాలను గట్టిగా పట్టుకొని ఉంటారన్నమాట. అవి బయటికి చూపించరు మీకు. వారు అంతరంగంలోనే ఉంటాయి ఈ ఫీలింగ్స్ అన్నీ. మీ పట్ల ఎలాంటి భావనలు ఉన్నా మీకు చెప్పడానికి భయపడతారు. వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే వారు ఒకవేళ మీ దగ్గరకు వస్తే తిరస్కరింపబడతారేమోనని ఆలోచిస్తున్నారండి. ఆ ఆలోచనల వల్ల వారు మీకు ఏ విషయాలు చెప్పలేకపోతున్నారు. సిక్స్ ఆఫ్ పెంటికల్స్, రిలేషన్షిప్లో సమతుల్యంగా ఇవ్వటం తీసుకోవటం ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి అని భావిస్తున్నారన్నమాట.
మీరు ఇచ్చిన ప్రేమను వారు కూడా తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నారు. అలా ఉంటే మీ ప్రేమ ఎటువంటి స్ట్రగుల్స్ లేకుండా హ్యాపీగా ఉంటుందని వారు ఫీల్ అవుతున్నారండి. వారు ఎంతగా సపోర్ట్ చేస్తారంటే మిమ్మల్ని, మీరెంత సపోర్ట్ చేస్తారో అంతే ప్రేమను మీకు ఇవ్వాలని వారు అనుకుంటున్నారండి. సారీ. వారి భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి వారిలో ఉందండి. బయటికి వ్యక్తపరచరు. వారి హృదయం లోతుల్లో చాలా ప్రేమ ఉంది, కానీ మైండ్ స్ట్రాంగ్గా ఉంచుకుంటారనమాట ఈ పర్సన్. మీ పట్ల లోతైన ప్రేమ ఉంది, అది చూపించడంలో కూల్గా ప్రయత్నం చేస్తారు. ఇక ముందు వారు ఎంత ఫీల్ అవుతున్నారో అది బయటికి వ్యక్తపరిస్తే అది మీరు బలహీనతగా తీసుకుంటారేమో అని ఫీల్ అవుతున్నారు. వారి బలహీనత మీరు ఎక్కడ అనుకుంటారని వారు ఫీల్ అవుతున్నారండి. 9 of Wands. ఎంత పరిస్థితులు ఏ విధంగా ఇబ్బందులు అయినా మిమ్మల్ని వదలటం తన ఏం కాదు. ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, కానీ కష్టాలు ఉన్నా మిమ్మల్ని వదిలే ఆలోచన వారు చేయట్లా. మీతోనే తన జీవితం అనుకుంటున్నారు. వారి హృదయంలో మీతోనే చివరి దశ వరకు ఉండాలని కోరుకుంటున్నారండి. ఎంత కష్టం వచ్చినా ఈ బంధం కోసం పోరాడతానని వారు ఫీల్ అవుతున్నారు. వారి జీవితంలో రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంచుకోవాలని కూడా వారు అనుకుంటున్నారన్నమాట. మీరు ఒక స్టార్ లాగా ఉన్నారు. మీరు తనతో మాట్లాడితే ఒక హీలింగ్ లాగా ఉంటుంది. తనకి మీరు కావాలి, మీపై నమ్మకం ఉంది, తనకి ఆశ ఉంది. మీరు చాలా పాజిటివ్గా ఉంటారు. భవిష్యత్తు కోసం కొత్త ఆలోచన చేస్తారు. ప్రేమతో మాట్లాడతారు అని వారు అనుకుంటున్నారండి. మీరు ఇద్దరు ఒకరికొకరు హీలింగ్ ఎనర్జీ ఇచ్చుకుంటారన్నమాట. మీది డిస్టైన్డ్ కనెక్షన్ అండి, డివైన్ కలిపిన బంధం అని అనుకుంటున్నారు. ఏదో ఒక రోజు మరలా మేము కలుస్తాము, ఆ నమ్మకం నాకుంది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మనసు తేలిపోతుంది అన్నమాట తనకి. ఎప్పుడు ఇలా దూరంగా ఉండాల్సి వచ్చిందో తెలియదు, కానీ వారి మనసులో మీరే ఉన్నారు. వారు సైలెంట్గా ఉన్నా లోపల వారి శరీరంలో లోపల వారి హృదయం ఏం చెప్తుందంటే మీరే నా ప్రపంచం అని చెప్తుంది. వారు ఖచ్చితంగా మీ ఇద్దరు కలిసి జీవిస్తారు అని వారు నమ్ముతున్నారండి. నిశ్శబ్దంగా ఉన్న వారికి మీ పట్ల గాఢమైన బంధం ఉంది. ప్రతిదీ వ్యక్తపరచలేరన్నమాట ఈ పర్సన్. నిశ్శబ్దంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. గాఢమైన బంధం అన్నమాట. ఇలా ఉన్నాయండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్. ఇప్పుడు నెంబర్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే ఏదైనా అకేషన్స్ డేట్స్, మీకు ఇంపార్టెంట్ అకేషన్ డేట్స్ ఉంటాయి కదా, వాటిల్లో నెంబర్స్ చెప్తాను చూడండి. 6, 3, 11, 4,
6 ఆల్రెడీ చెప్పేశాను. 1 14 15 9 13 17 6 అండి. ఈ నెంబర్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీకు ఇంపార్టెంట్ అయిన అకేషన్ డేట్స్ కానీ ఉండొచ్చండి. ఇంకా మీ నేమ్లో మొదటి లెటర్ కానీ మీ పర్సన్ నేమ్లో మొదటి లెటర్ కానీ చెప్తాను, చూసుకోండి. సి ఈ ఎస్ ఆర్ ఎం కే ఓ యు ఐ జి పి టి ఏ ఎల్ డబ్ల్యూ ఎస్ జే సి క్యూ యు డి హెచ్ టి. ఈ లెటర్స్లో మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్లో కానీ మొదటి అక్షరం ఈ లెటర్స్ ఉండే అవకాశం ఉందండి. ఎం ఇలా ఉన్నాయండి. రాసులు వచ్చేసరికి మెజిషియన్ వచ్చింది కాబట్టి అన్ని రాసుల వారు ఉంటారండి. అన్ని రాసుల వారు ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని రాసుల వారు చూడొచ్చు అనమాట. 20 చూద్దామండి. ఎంప్రెస్ కార్డ్ ఏం చెప్తుందంటే, మీరు కొత్త ప్రాజెక్టులు, కొత్త ఆలోచనలు చేస్తారు, కొత్త ప్రాజెక్ట్స్ తీసుకుంటారు. మీ ఆర్ట్ క్రియేటివ్ ఫీల్డ్స్లో మంచి అవకాశాలు వస్తాయి మీ పర్సన్కి అని చెప్పి చెప్తున్నారండి. మీ పర్సన్ కెరియర్ ఎలా ఉంటుందంటే, వారికి కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త ఆలోచనలు చేస్తారు, కొత్త ఆర్ట్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్లో మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. అలానే 4 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, వారికి ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఉందంట, కానీ కొత్త అవకాశాలను వదులుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. ధైర్యంగా కొత్త దిశలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. టీం వర్క్ ఎక్కువ చేస్తూ మెంటర్గా లేదా సపోర్ట్తో ఎదగండి అని చెప్పి చెప్తున్నారన్నమాట మీ పర్సన్కి. తను ఇచ్చిన శ్రద్ధను యూనివర్స్ తిరిగి తనకిస్తుందంట. ఎంత శ్రద్ధ పెట్టి చేస్తే తనకి యూనివర్స్ కూడా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. భవిష్యత్తులో లీడర్షిప్ లేదా మేనేజ్మెంట్ పోస్టు దిశగా వెళ్తారంట ఈ పర్సన్. ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా విజయానికి దగ్గర అవుతారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఈ పర్సన్ వారికి సక్సెస్ దారిని చూపిస్తుందంట. గివప్ చేయొద్దు, మీ సక్సెస్కి మీ కష్టమే మీకు తాళం చెవి అని చెప్పి చెప్తున్నారు మీ పర్సన్కి. మీ పర్సన్ కళ్ళు నిజమవుతాయి అంటండి. వారిపై నమ్మకం ఉంచండి, యూనివర్స్ వారి వెంటే ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా ఈ సెట్ మొత్తం, ఈ కార్డ్స్ మొత్తం మనకేం చెప్తున్నాయంటే, మీ పర్సన్ కష్టపడి ధైర్యంగా సృజనాత్మకంగా ముందుకు వెళ్తే చాలా పెద్ద స్థాయికి వెళ్తారంట. చిన్న కష్టాలు ఉన్నా వారి పట్టుదల వారి జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్తున్నారు. వారు పనిని ప్రేమించడం, ఇతరులకు సపోర్ట్ చేయటం, వారి కళ్ళ మీద నమ్మకం ఉంచుకోవటం చేయాలంట.
పడుకున్నా వారి మార్గంలో సరైనదే చేస్తున్నానా లేదా అని వారు థింక్ చేస్తూ ఉంటారంట. ఎంత కష్టమైనా ఒకరోజు నా టాలెంట్కి అందరికీ నచ్చుతుంది అని వారు ఫీల్ అవుతారంట. వారి కళలు నిజమవుతాయి, ప్రతిరోజు నేను పోరాటం చేస్తున్నాను అని ఆపను అని అనుకుంటున్నారంట. అంటే వారి కళ నిజమయ్యే వరకు వారి పోరాటం ఆపకుండా చేస్తాము అని చెప్పి వారు నైట్ కూడా అడ్మైర్ చేసుకుంటున్నారు. అంటే ఏమనిపిస్తుందంటే ధైర్యం, పట్టుదల, విశ్వాసం ఉన్నాయండి ఈ పర్సన్కి. విజయం దగ్గరలోనే ఉంది. మీరిద్దరు కూడా ధైర్యంగా, విశ్వాసంగా, పట్టుదలగా ముందుకు వెళ్తున్నారు మీ కెరియర్లో. చాలా బాగుందండి రీడింగు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్స్ కూడా చేయండి.